సేమ్ దీనిలాగా ప్యారల్ క్లాంప్ అని చెప్పుకున్నాం కదా. ప్యారల్ క్లాంప్ ఇది కూడా సేమ్ పర్పస్ ఏంటి? మెటీరియల్ హోల్డ్ చేయడానికి పర్పస్ ముఖ్యం తెలుసుకోండి. ఏదైనా పర్పస్ ఓకేనా. వెల్డింగ్ క్యాల్కులేటర్ అంతా అడిగాను. పర్పస్ ఏంటి? రెండు మెటీరియల్ జాయింట్ సార్. సీ క్లాంప్ ఏంటి? జాబ్ ని హోల్డ్ చేయడానికి. పైప్ లైన్ దేనికి? మెటల్ ట్రాన్స్ఫర్ చేయడానికి, లిక్విడ్ కానీ ఆయిల్ కానీ వాటిని. అది పర్పస్ తెలుసుకోండి ప్రతి ఒక్కటి కూడా. 90 డిగ్రీ యాంగిల్ హోల్డ్ చేసింది. పవర్ అండ్కి ఎన్ని పొజిషన్ చెప్పుకున్నామా? 4 సార్. 4 సార్. 4 పొజిషన్. ఓకే సార్. అయింది సార్. ఫ్లాట్ పొజిషన్. ఫ్లాట్ పొజిషన్ సార్. ఇది కూడా అవును సార్. ఆర్జెంట్ 180 డిగ్రీ. ఆర్జెంట్ 180 డిగ్రీలో చేస్తాం. సార్ అలా పట్టుకుంటే వేరే వచ్చేస్తుంది. గ్లౌస్ తో పడుకుంటారు. వెల్డింగ్ చేస్తున్నప్పుడు ఏం చేస్తారు? చేంజ్ చూడండి. వీడియోలో చూసాం కదా. అవును సార్. 180 డిగ్రీ. ఈ డిగ్రీని ఏమంటాం? 180 డిగ్రీ. ఇది 90 డిగ్రీ. అవును సార్. ఇది 90 డిగ్రీ. ఇప్పుడు వెట్టిగా చేసిన 45 డిగ్రీలో పడతాం. 45 డిగ్రీ కింద నుంచి లేదు పై నుంచి కిందకి వస్తా కదా. చెప్పుకున్నా అప్హిల్ ఈ 4 పొజిషన్లే కావాలి, ఇంకేం లేదు. ఈ 4 పొజిషన్లు కలిపి కొట్టేదాన్ని ఏమంటా? 6G చెప్పుకున్నాం. అవును సార్. సో ఈ హోల్డర్ పని ఏంటంటే 4 పొజిషన్లో హోల్డ్ చేస్తుంది. ఓకేనా? అవును సార్. సార్ అయిపోయినట్టు మ్యాక్సిమం చెప్పుకోండి. అయిపోయి సార్ ఇది కూడా మీకు తెలియాలి. అది వెళ్ళైన తర్వాత కొడతారు కదా సార్. చేస్తారా? ఇది తెలుసు. మీకు ఇండస్ట్రీలో కనపడుతుంది కానీ రండిచ్చేయండి సార్. మూడు చూడండి ఏం చెప్తున్నాను. అవును సార్. వెల్డింగ్ అంతా అయిపోయిన తర్వాత వెల్డింగ్లో చిన్న ప్రాబ్లమ్స్ ఏవైనా సరే మనం ఫైండ్ అవుట్ చేయాలంటే చిన్న ప్రాబ్లమ్స్ అది కూడా వెల్డింగ్ సర్ఫేస్ నుంచి జాబ్ తీసుకుంటారు. వెల్డింగ్ ఇక్కడ ఆల్రెడీ చేస్తుంది పర్ఫెక్ట్. వెల్డింగ్ సర్ఫేస్ నుంచి కొద్దిగా లోపలికి అనగా ఒక 3 mm 4 mm 5 mm లోతు వరకు ఏదైనా ప్రాబ్లం మనకు కనపడాలంటే ఎంత లోతు? 5 mm లోతు ఏదైనా ప్రాబ్లం మనకి కంటికి కనపడాలంటే ఈ 3 చాలా 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 ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 mm లోపల నాకు చిన్న హోల్ ఉంది, కంటికి కనపడట్లేదు. ఓకేనా? దాన్ని హోల్ మనం కనుక్కోవాలంటే ఫస్ట్ క్లీనర్ వాడతాం. ఏం వాడతాం? క్లీనర్ లో ఓపెన్ చేసి దీన్ని క్లీన్ చేస్తాం. క్లీనింగ్ అయిపోయింది. అవును సార్. క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఒక క్లాత్ ఉంటుంది, లింట్ ఫ్రీ క్లాత్. క్లాత్ పేరేంటి? లింట్ ఫ్రీ క్లాత్. మనకు దెబ్బలు తగిలినప్పుడు తెల్లని కాటన్ కడతారు కదా, అలా ఉంటుంది. తెల్ల క్లాత్ తీసుకోవాలి. దాంట్లో నీట్గా బాగా తుడిచారు. తుడిసిన తర్వాత క్లీనింగ్ అయిపోయింది కదా. అవును సార్. అప్పుడు రెడ్ కలర్ పెనిట్రేషన్ అంటాం. పెనిట్రేషన్ తీసి జస్ట్ మనం ఏం చేస్తాం అంటే దూరంగా చేయాలి. కొద్ది పట్టుకున్నా ఇట్లా అప్లై చేస్తాం. దీన్ని ఏమంటాం? పెనిట్రెంట్. ఈ పెనిట్రెంట్ ఏమవుతుందంటే ఆ మొత్తం లోపలికి వెళ్ళడానికి టైం ఉంటుంది. ఆ టైం వెల్డింగ్ టైం అంటాం. ఏ టైం? వెల్డింగ్ టైం సార్. వెల్డింగ్ టైం అంటే లోపలికి వెళ్ళిపోయే టైం ఒక 10 నిమిషాలు ఉండాలి. 10 నిమిషాలు ఉన్న తర్వాత లోపలికి వెళ్ళిపోయింది. ఓకే, వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ ఏం చేసాం? క్లీన్ చేసాం కదా. మళ్ళీ క్లీనర్ తీసుకొని క్లాత్ మీద తీసుకొని క్లీనర్ ఇప్పుడు ఎన్ని స్టెప్లు అయ్యి? ఫస్ట్ క్లీనింగ్, 2 పెనిట్రేషన్, 3 మళ్ళీ క్లీనింగ్. క్లీనింగ్ అని చెప్పి డైరెక్ట్ కొట్టికూడదు. ఆ లోపల అంతా కూడా క్లీనిపోతుంది. క్లీన్ చేస్తాను. రెడ్ కలర్ కంటెంట్ రెడ్ బోర్డ్ అందరూ క్లీన్ చేసేస్తాం. లాస్ట్ ఏం చేస్తాం అంటే దానిపైన వైట్ సార్ ఎగ్జాంపుల్ తీసుకుంటారా? కూడా ఉండాలి.
సరే ఓకే సార్ ఆ రెండు కంపెనీలు ఏం చేస్తామంటే ఆడింది సార్ వాడుతాను సార్ ఇప్పుడు మనం అప్లై చేసింది డెవలపర్ డెవలపర్ సార్ వైట్ సార్. రెడ్ సార్ అందుకే దీన్ని డై అంటారు. డై పెనిట్రెంట్. డై అంటే రంగు. రంగుతో అప్లై చేసినటువంటి పెనిట్రెంట్ టెస్టింగ్ అన్నమాట. క్లీనింగ్ చేసాం, రంగు అప్లై చేసాం, మళ్ళీ క్లీనింగ్ చేసాం, డెవలప్ అప్లై చేసాం. డెవలప్ వైట్ కలర్ లో ఉంది, కింద రెడ్ కలర్. బొక్కలో ఉండి రెడ్ కలర్ ఇప్పుడు ఏమవుతుంది? పైకి వస్తుంది. పైకి వస్తుంది సార్. ఏమొస్తుంది? పైకి వస్తుంది సార్. ఆ పైకి వచ్చేదాన్ని ఏమంటే క్యాపిలరీ యాక్షన్. ఏ యాక్షన్? కాప్లరీ యాక్షన్. పైకి వచ్చిన తర్వాత రెడ్ కలర్ కొంచెం వైట్ మీద రెడ్ కనిపిస్తుంది కదా. కనిపిస్తుంది సార్. అవన్నీ కూడా ఏంటి? దానికి అర్థం ఏంటి? బొక్కలు. డిఫెక్ట్ ఉన్నట్లు, దాని లోపల బోర్డ్స్ ఉన్నట్లు. అర్థమవుతుందా? అర్థమవుతుంది. సో వాటిని ఆ విధంగా అయిపోయిన తర్వాత ఇలా వదిలేయకుండా దీన్ని మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ కెమెరా ఆన్ చేసి క్లీన్ చేయాలి. క్లీన్ చేస్తాం కదా. అవును సార్ జాబ్ అయిపోయింది. ఓకే దీన్ని ఏమంటాం? ఎన్టీకి టెస్టింగ్. ఎన్టీకి టెస్ట్ డిఫెక్ట్ ఎలా తెలిసిందా? తెలిసింది